అమ్మ. అమ్మ లేని ప్రాణి అంటూ ఈ సృష్టిలో లేనే లేదు. అమ్మ అన్నిటికీ అన్నిటికీ ప్రతి ఒక్కదానికి మనకి ముందు ఉండి నడిపించేది ఒక కన్న తల్లి మాత్రమే. అన్నం కలిపి గోరుముద్ద పెట్టేటప్పుడు తనకు బిడ్డపై ఉన్న ప్రేమను కూడా కలిపి పెడుతుంది అమ్మ. ఆ బిడ్డ ఎంతో ఇష్టంగా ఆ ముద్ద తింటుంటే ఆ బిడ్డ కడుపు నిండుతుందో లేదో కానీ ఆ తల్లి కడుపు ఆనందంతో నిండిపోతుంది. అది అమ్మ ప్రేమ అంటే. మనం ఏడుస్తున్నప్పుడు అమ్మ సంతోషించే క్షణం ఏదైనా ఉందంటే అది మనం పుట్టిన క్షణం మాత్రమే. అమ్మ లేకపోతే జననం లేదు, అమ్మ లేకపోతే గమనం లేదు, అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు, అమ్మ లేకపోతే అసలు ఈ సృష్టియే లేదు. అంతటి ప్రాముఖ్యం ఉన్న అమ్మని తనని కష్టపెట్టకుండా సంతోషంగా చూసుకోండి. అమ్మ లేని బాధ ఎలా ఉంటుందో, అమ్మ లేని పిల్లల్ని ఒకసారి పిలిచి అడగండి. వాళ్ళు జీవితంలో పడుతున్న కష్టాలు, వాళ్ళు ఏది చేయాలనుకున్నా తనకంటూ ఒక సపోర్ట్ లేకుండా ఏ విధంగా బాధతో ఉంటారో వాళ్ళని చూస్తే మనకు తెలుస్తుంది. అదేవిధంగా నాన్నని ప్రేమించండి. ఎందుకంటే మీ ముఖంలో చిరునవ్వు చూడడం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేస్తాడు నాన్న. చిన్న వయసులోనే 5 ఏళ్ల వయసులో, ఆ 5, 6 ఏళ్ల వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఏమైనా చేయగలడు మా నాన్న అనుకుంటాడు. స్కూల్కి వెళ్ళి ఒక 10 ఏళ్ల వయసు వచ్చేసరికి స్కూల్లో తన తోటి తల్లిదండ్రులను చూసి, తన తోటి పిల్లల తల్లిదండ్రులను చూసి, మా నాన్నకి ఏమీ తెలియదు, మా డాడీ ఏంది ఇలా ఉన్నాడు, వీళ్ళంతా ఇలా ఉన్నారు అని డబ్బున్న ఫాదర్లను చూసినప్పుడు మా నాన్న అంత గొప్పడేం కాదు, మా నాన్న కంటే గొప్పోళ్ళు కూడా ఉన్నారు అనుకుంటాడు. 10 ఏళ్ళు దాటి 18 ఏళ్ల వయసు వచ్చేసరికి సిగరెట్లు తాగకూడదురా, బాగా చదువుకోవాలి, సమాజంలో నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, బాధ్యతగా ఉండాలి అని చెప్పినప్పుడు నాన్నను చూస్తే ఆ కొడుకుకు కోపాన్ని తెప్పిస్తాయి ఆ మాటలు. అప్పుడు విన్న ఆ మాటలని ఆ కొడుకు చెవి వెక్కించుకోడు. మా నాన్నకి ఏమీ తెలియదనుకుంటా, అందుకే ఇలా అన్నాడు. ఒక 25 ఏళ్ళు వచ్చేసరికి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక రూమ్ రెంట్కి తీసుకోవడం, ఒక చిన్న ఉద్యోగం చేయడం, అప్పులు చేయడం, ఇలాంటివన్నీ చూసేసరికి నాన్న మనం అనుకున్నంత వేస్ట్ ఏం కాదనుకుంటా అని మళ్ళీ అప్పుడు భావిస్తాడు. 35-40 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లలు కొంచెం పెద్దవడం, స్కూల్ ఫీజులు, వాళ్ళకు ఒంట్లో బాగలేనప్పుడు, రాత్రిళ్ళు జ్వరం వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళడం పరిగెత్తుకుంటూ, ఇలాంటివన్నీ చూసినప్పుడు నాన్న గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అయ్యా బాబోయ్, ఇన్ని కష్టాలు పడి నాన్న మమ్మల్ని ఇలా తీసుకొచ్చాడా అని ఆ కొడుకుకు అప్పుడు తెలుస్తుంది నాన్న విలువ అంటే ఏంటో. ఇవన్నీ తెలిసేసరికి కొంతమంది నాన్నలు బ్రతికే ఉండరు. అందుకని నాన్న బ్రతికుండగానే నాన్నకి థ్యాంక్స్ చెప్పండి. అంతేకాదు, తల్లిదండ్రులను గౌరవించండి, వాళ్ళని బాధ పెట్టకండి. వాళ్ళకంటూ ఉన్న ప్రపంచం మీరే. వారు పిల్లల కోసమే ఏదైనా చేయగలుగుతారు. నా పిల్లవాడు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని కలలు కంటారు. మరీ పెద్ద పెద్ద విజయాలు తేకపోయినా కనీసం ఒక ఉద్యోగం చేసి తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోండి. అంతేకాని బాధ పెట్టకండి.